ఈరోజు 132వ కీర్తనల నుంచి కొన్ని మాటలు నేర్చుకుందాం. చూడండి 13వ వచనం. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, దయల నాయన, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. లేఖనం మీది, ప్రజలు నీ వారివి, మీరు మా దేవుడు కనుక కొద్ది నిమిషాలు మీ లేఖ నుంచి మాతో మాట్లాడి నన్ను మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచి నాయన రాత్రికి నాయన మీ రక్తమాసాలు భూజిస్తాను మమ్మల్ని సిద్ధపరచయ్యా. మీ కృప తోడుగా ఉంచమని, వచ్చిన బిడ్డలను దీవించని, రావాల్సిన నడిపించయ్యా, నన్ను మరుగుపరచయ్యా. మీరు ఇక్కడ ప్రత్యక్షమని ఈ మాటలు ఇక్కడ ప్రత్యక్షం బోధించమని యేసు క్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనము యేసు ప్రభు వారు దేవుడు. ఆ దేవుడు ఏం కోరుకున్నాడంటే సియోన్ని ఆయన ఏర్పరచుకున్నాడు, తనకు నివాస స్థలం ఉండడానికి కోరుకున్నాడు. అంతే కదా. ఒకటి సియోన్ని ఏర్పరచుకున్నాడు, రెండు ఆ నివాస స్థలంగా దాన్ని కోరుకున్నాడు. అంటే సియోనుగా చెప్పండి, పరలోక రాజ్యం. దీని గురించి యేసయ్య గారు పాటల పుస్తకం ఉంది. సియోనులో స్థిరమైన పునాదిని, నీ మీదే నా జీవితం అని పాటకాడు పాడుకుంటాం. మనం చాలాసార్లు పాడాం ఆ పాట. కనుక సియోను దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు, దేవుడు ఎందుకు ఆ పట్టణాన్ని కోరుకున్నాడు అనేది కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనం. యెబూసీల దేశములో నివాసులై ఉండగా రాజును అతని పక్షపు వారును యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి నీవు వచ్చిన ఎడల ఇచ్చట గుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానము పంపి ఉండేది. అంటే చూడండి, యెబూసీలు దావీదుని అంటున్నారు, యెరూషలేము నుండి వస్తున్నావు కనుక ఈ సియోన్లో ఎవరున్నారంటే కుంటివారు ఉన్నారు, గుడ్డివారు ఉన్నారు. ఎవరున్నారంట? గుడ్డివారు ఉన్నారు కనుక వాళ్ళని తోలేస్తారు అన్నారంట. దావీదు కూడా ఆ సియోన్నే కోరుకున్నాడు. ఆ సియోన్లో ఎవరున్నారు? గుడ్డోళ్ళు ఉన్నారు, చెప్పాలి, కుంటోళ్ళు ఉన్నారు. ఆత్మీయంగా చూస్తే గుడ్డివారు అంటే దేవుని ఎరగను చూడని వారు గుడ్డివారు. కుంటివారు ఎవరంటే ఆత్మీయంగా నడవలేని వారిని కుంటివారు అంటారు. వాళ్ళు నిన్ను తోలేస్తారన్నారు. అంటే దావీదు కూడా సియోన్ని కోరుకున్నాడు. ఎవరు కోరుకున్నాడు? ఆ కుంటోళ్ళనే, గుడ్డోళ్ళని, ఆ మోగాళ్ళని, ఆ బలహీనల్ని, ఆ ఎండిపోయిన వాళ్ళనే కోరుకున్నాడు. అదే సియోను పట్టణాన్ని దేవుడు కోరుకున్న పట్టణం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం మొట్టమొదటి చదవండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం మొట్టమొదటి వచ్చిన. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతము మీద ఎక్కడుందంట? సియోను పర్వతం మీద నిలవబడి ఉండెను. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసలయందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. అది సియోన్లో ఎంతమంది అంటే 145,000 మంది ఉన్నారు. ఆ గొర్రెపిల్ల అక్కడ ఉంది. ఆ గొర్రెపిల్ల మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. గమనించండి, చెబుతాను 5 ఆశలు చెబుతాను, 5 దీవెలు చెబుతా. మనందరం విందాం. 5 ఆశలు పొందుకుందాం ఈ మధ్యాహ్న కాలం సమయంలో. అయితే ఈ సియోను మొట్టమొదటి ఎట్లాంటిదంటే ఇది ఎండిపోయిన స్థలము. సియోను ఒకటి ఎండిపోయిన స్థలము, రెండవది ఆత్మీయత లేని స్థలము, మూడవది అది ఎత్తులేనంత స్థలం. ఈ స్థలాన్ని దేవుడు కోరుకున్నాడు. ఎండిపోయిన జీవితాలు మరి ఏ జీవితం చెప్పండి? ఎండిపోయిన జీవితాలు, ఆత్మీయతలు ఎదలేని జీవితాలు, ఎత్తని స్థలంలో నిలవలేని జీవితాలు మన జీవితాలు.
అందుకే హెజ్కేలు గ్రంథం 30 అధ్యాయాలు అంటాడు, ఎండిపోయిన ఎముకలతో మాట్లాడతాడు. 30 అధ్యాయము 7వ వచనంలో మొట్టమొదటి వచనం అంటాడు, 37 మొట్టమొదటి వచనం, యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండియున్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములుగా ఆ లోయలో కనబడెను. ఏం కనపడి అంట? ఎముకలు కనపడతాను లోయలో. అంటే ఎండిపోయిన జీవితాలు ఉన్నాయి. ఆ లోయలోకి ప్రవక్త అయిన హెజ్కేలు పంపించంటాడు, నరపుత్రుడా ఈ బ్రతుకుతీయా అని అడిగాడు. అది నీకే తెలుసునా అన్నాడు. నువ్వు ప్రవచనం ఎత్తి మాట్లాడు అన్నాడు. ప్రవచనం ఎత్తి ఎప్పుడైతే హెజ్కేలు మాట్లాడుతున్నాడో ఆ ఎండిపోయిన ఎముకలన్నీ కూడా ఓదానికోటి కూర్చుకొని అంట, ఎక్కడ కూర్చుకొని వాటి మీదకి నరాలు వచ్చినాయి, వాటి మీదకి మాంసం వచ్చింది, వాటి మీదకి చర్మం వచ్చింది. వాళ్ళందరూ లేచి గొప్ప సైన్యముగా మార్చబడ్డారంట. అంటే ఒకప్పుడు సియోను ఎటువంటిది చెప్పండి? ఎండిపోయిన స్థలము. మనం కూడా ఒకప్పుడు ఎండిపోయిన వాళ్ళమే. మన జీవితాలు కూడా పాడైపోయిన జీవితాలే, పతనమైపోయిన జీవితాలు, నశించిపోతున్న మన జీవితాలని రక్షిస్తానికే ప్రభు యేసుక్రీస్తు వారు ఆ పరమాకాశం చిడిచి భూలోకానికి వచ్చారు. ఈ ఎండిపోయిన స్థలాలు ఎప్పుడైతే ఇవన్నీ కూడా లేచి నరాలు, ఎముకలు, మాంసము, చర్మంతా పొదిగి వారు గొప్ప సైన్యంగా మార్చబడ్డారు. అప్పుడు ఆ స్థలం అంతా ఎట్టుందంట? పచ్చని స్థలంగా మార్చబడిపోయింది. పచ్చని స్థలంగా మార్చబడిపోయింది. ఆత్మీయ స్థితి కలిగి ఉంది. ఎత్తైన స్థలంలో ఉందంట. ఇప్పుడు ఆ స్థలం ఎక్కడ ఉంది? ఎత్తైన స్థలంలో ఉంది. మనమే ఆ ఎండిపోయిన వారు ఒకప్పుడు. అవునా? మనమే ఆ బలహీనం, ఆ కుంటివాళ్ళం మనమే. దేవుని దగ్గర నడన కుంటివాళ్ళం, దేవుని చూడలేని గుడ్డివాళ్ళం, దేవుని దగ్గర రాని ఎండిపోయిన వాళ్ళు. ఈ ఎండిపోయిన వాళ్ళని దేవుడు కోరుకున్నాడు. స్తోత్రం చెప్పండి. అందుకే కానాను స్త్రీ వచ్చినప్పుడు ఏమన్నాడు? నేను నశించిన ఇశ్రాయేలు దగ్గరికి వెళ్తున్నా కానీ మీ దగ్గర రాదా. కనుక మన కోసం వచ్చాడు, పాపుల కొరకు వచ్చాడు, రోగుల కొరకు వచ్చాడు, నశించిపోయే వరకు వచ్చాడు. కనుక ఆయన సియోను కోరుకున్నాడు. అయితే ఈ సియోను కోరుకుని ఎండిపోయిన మన జీవితాలను, మరి కుంటివాళ్ళైన మన జీవితాలను, గుడ్డివాళ్ళైన మన జీవితాలను ఆయన మనలను సజీవులుగా సంతోషపరచడానికి, దీవిస్తానికి ఆ సియోను పట్టణాన్ని కోరుకున్నాడు. ఈ సియోన్లో ఏమున్నాయో నేను 5 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. సియోను గురించి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. సియోన్లో ఏముందంటే మొట్టమొదటిగా ఆ సియోన్ ఎక్కడుందంటే ఉత్తర దిక్కున ఉన్నది. చదవండి ఒక మాట. 48వ కీర్తన 2వ వచనం. 48వ కీర్తన 2వ వచనం. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము ఏముందంట? ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతం ఉందంట. రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగానున్నది. ఈ స్తోత్రం చెప్పండి. ఈ సియోను దేవుడు కోరుకున్నాడు. ఒకప్పుడు పాడైపోయిన స్థలం, పనికిరాని స్థలం. మనం కూడా పాడైపోయిన వాళ్ళం, పనికిరాని వాళ్ళం, ఎవరికి ఏమంచిది అన్నాడు. దేవుడు మనలే కోరుకున్నాడు, మన ఎన్నుకున్నాడు. ఇప్పుడు మనము ఆ సియోను పర్వతం మీద మనం ఉండటానికి ఆ సియోను దేవుడు కోరుకున్నది. అది ఉత్తర దిక్కున ఉన్నది. ఉత్తర దిక్కు అంటే అది కనుక ఉత్తర దిక్కున ఏముందంటే హిమాలయ పర్వతాలు ఉన్నాయి. ఉత్తర దిక్కునే ఆ మహారాజు పట్టణం ఉంది. అది సియోను పర్వతము, సియోను పట్టణం. ఆ సియోను పట్టణం దేవుడు ఎన్నుకొని ఏర్పరచుకొని కోరుకున్నాడు. అందుకే భక్తుడు రాశాడు, సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు, నీవే నా జీవితము అమర్చుచున్నావు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు, సియోనులో స్థిరమైన పునాది నీవు. యేసయ్య పునాది వేసాడు. అది ఆ పునాది ఎవరు తీయలేరు.
హల్లెలూయా. ఆ పాటలోనే ఎంతో రమ్యమైన ఆలోచనలు, వాక్యం అంతా ఆడేవారు. కనుక సియోను కోరుకున్నాడు. సియోన్లో ఏముందంటే పట్టమంట మహారాజు పట్టణం ఉన్నది, ఆయన సింహాసనం అక్కడ ఉన్నది. ఆ సింహాసనం చుట్టూ మనం కూడా కూర్చుని పెట్టుకోవడానికి దేవుడు సియోన్ని కోరుకున్నాడు. స్వతం చెప్పండి. మనం కూడా అక్కడికి వెళ్ళి కూర్చోవాలి. ఆ సియోను పర్వతం మీద ఆయన సింహాసనం పక్కన మనం కూడా కూర్చుండడానికే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. రెండవది అదే 48వ కీర్తన 11 చూడమ్మా. నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతం సంతోషించునుగాక. యూదా కుమార్తెలు ఆనందించుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. సియోను పర్వతం ఎట్టుందంట? సంతోషముగా ఉండునుగా, సంతోషించునుగాక. యోధా కుమార్తెలు ఆనందించునుగాక. యోధా కుమార్తెలు అంటే సంఘము. చెప్పండి, మనం ఎవరి సంఘం అంటే యోధా సంఘం. మనం యోధనగా స్తుతించే సంఘం. మనం చెప్పండి, యోధనగా స్తుతించే సంఘం. మనం సంఘం అనగా యోధా కుమార్తెలు అనగా సంఘము. సంఘం అంతా ఏడుండదంట? సియోనులో సంతోషంగా ఉండాలంట. చెప్పండి. ఈ లోకల్ మనకు సంతోషం ఉన్నా లేకపోయినా, ఇక్కడ 1 నెల రోజులు సంతోషం ఉంటే 2 నెలలు సంతోషం ఉండదు. అవునా కదా? 2 నెలలు సంతోషం ఉండదు, 1 నెల సంతోషం ఉంటే 2 నెలలు సంతోషం ఉండదు. కానీ అక్కడ ఎప్పుడు సంతోషమే, అక్కడ ఎప్పుడు ఆనందమే. అది మహానందమైన పట్టణం అంటారు సియోను. అక్కడ ఆనందంతో ఉండిదంట, ఆనందం ఉండిదంట. ఎందుకంటే యేసయ్య నీలో ఉంటే నీకు సంతోషం, నాలో ఉంటే నాకు సంతోషం. యేసయ్య మనలో ఉంటేనే సంతోషం, యేసయ్య మనలో లేకపోతే సంతోషం ఉండనే లేదంటారా? యేసయ్య నీళ్ళు ఉన్నాడు అనుకో, నీ ఇంట్లో ఏమి లేకపోతే సంతోషంగా ఉంటాయి. ఎందుకు? నాలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్న వారందరికంటే గొప్పవాడు. ఆ గొప్పవాడు మనలో ఉన్నాడు అనుకో, ఏమి లేకపోయినా బాధలేదు. స్వతం చెప్పండి, ఇల్లు బాగా లేకపోయినా బాధలేదు, సంతోషం. దానికే మనకు గుర్తు ఏంటంటే హబక్కూకు రాసిన గ్రంథము 3:17 చూడండి. ఆయనలో యేసయ్య ఉన్నాడు కనుక ఆయన ఏమన్నాడు చూద్దాం. చదువు. ఇక్కడ 3:17 అమ్మ. ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాల్లో పసులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. ఏం చేస్తాడంట? నేను ఆనందిస్తాను, ఏమి లేకపోతే సరే. ఎందుకు ఆనందిస్తానంటే ఆయన ఎవరున్నారు? అమ్మ ఎవరున్నారు? అది నీలో నాలో కూడా యేసయ్య ఉంటే మనం ఎప్పుడు ఆనందంగా ఉంటాం. ఏ ఉన్నా లేకపోతే ఆనందంగా ఉంటాం. యేసయ్య లేడనుకో మనం ఎప్పుడు దిగులుగానే ఉంటాం. ఉంటామా? మాట్లాడతారు తల్లులా దిగులే. ఎందుకు దిగులంటే మనం అనుకునే జరగకపోతే మనం దిగులు పడతాం. యేసయ్య నిజంగా మనలో ఉంటే మనకి ఏ దిగులు, సంతోషం ఉంటాం. అందుకే ఆ ప్రవక్త భక్తుడు అంటున్నాడు, నాకు అంజూరపు చెట్లు పుయ్యపోయినా, ద్రాక్ష చెట్లు కాయకపోయినా, ఒలివ చెట్లు నూనె రాకపోయినా, చేలో పంటలు లేకపోయినా, గొర్రెలు శాలలో దొడ్లో లేకపోయినా, సాలు పశువులు లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందిస్తున్నాను. అది ఆనందం. అది ఆనందం. ఎందుకు ఆనందం అంటే దేవుడు ఆయనలో ఉన్నాడు, నాలో నీవు ఉంటే నాకు ఆనందమే. యేసయ్య నువ్వే కావాలయ్యా, నాకు నువ్వుంటే నాకు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యని నీవు నేను ఎప్పుడైతే యేసయ్యలో ఆనుకుంటామో, యేసయ్య మనలో ఉంటాడో అప్పుడు మనకంత ఆనందమే, అంతా సంతోషం. యేసయ్యని చేర్చుకోవాలి. అది మనం ఎక్కడ చేర్చుకోవాలి? యేసయ్య ఎక్కడ చేర్చుకోవాలి? నీ హృదయంలోకి చేర్చుకో. నీ హృదయం యేసయ్య ఉంటే నువ్వు దేనికి దిగులు పడవు, దేనికి చింతపడవు. చింతపడితే తిరిద్దంట. మన చింతపడి మనం మూడు ఎక్కువ చేయగలుగుతామా? చేయలేం. మన చింత కాకపోతే ఆయన మీద వేద్దాం, ఆయనే చూసుకుంటాడు. హల్లెలూయా. ఆయనే చూసుకుంటాడు. మన బాధలని తెలవా, మన కష్టాలని తెలియవా, మన దుఃఖాలని తెలియవా, అన్నీ తెలుసు.
కనుక మనము ఆయన నిజంగా మనలో ఉంటే, ఆయన మనలో ఉంటే ఎంత సంతోషం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే లూకా సువార్త 2:10 చక్కని మాట గాబ్రియెలు దూత చెప్తుంది. దూత ఏం చెప్తుంది? ఇదిగో ప్రజలందరికీ మహా సంతోషకరమైన, ఏ సంతోషం? మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. సువర్తమానం, మహా సంతోషకరమైన సువర్తమానం ఏంటంటే దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మన కొరకే పుట్టాడు. అది ఆయన మన కొరకు పుట్టాడు. ఆయన మనలో ఉంటే మనకు సంతోషము, మనలో ఉంటే సంతోషం. ఆ సంతోషం మనం కలిగి ఉండాలి. యేసయ్యా నాలో ఉండయ్యా, నాతో ఉండయ్యా, నీ ఉంటే చాలని. మనం ఎప్పుడైతే మనం బాధలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నువ్వు నాలో ఉంటే నాకు టెన్షన్ ఉండదయ్యా, నాలో ఉంటే నాకు భయం ఉండదయ్యా, నాలో ఉంటే నాకు దిగులు ఉంటాయి, నేను సంతోషంగా ఉంటానని ఎప్పుడైతే ఆయన ఆహ్వానిస్తావో, ఆయన నీలోకి వస్తే నీ టెన్షన్ ఎగిరిపోవును గాక. నీ బాధలు ఉన్నా, సమస్యలు ఉన్నా నువ్వు దిగులు పడకుండా ధైర్యంగా ఉందువు గాక. అందుకే యేసయ్య మనలో ఉండాలి. అందుకే అక్కడ చెప్పింది, నీ న్యాయదులను బట్టి సియోను పర్వతం సంతోషించుదుగాక, యోధాకు మధ్యలో ఆనందించుదుగాక. ఆనందించేవారి ఉండాలి. యేసయ్య మనలో ఉన్నప్పుడు ఏ దిగులు చింత ఉండదు, ఉన్నా ఆయనే చూసుకుందుగాక. మూడో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అదే 48వ కీర్తన 9వ వచనం చూడండి. 9వ వచనం. దేవా మేము నీ ఆలయమందు నీ కృపను ధ్యానించితిమి. నీ ఆలయమందు నీ కృపను ధ్యానించితిమి. దేవా దేవా నీ నామము ఎంత గొప్పదో. నీ నామం ఎంత గొప్పది. చాలు చాలు చాలు. నీ కృపను ధ్యానించితిమి. సియోన్లో ఏముందంటే దేవుని కృపన్నది. సోదరం చెప్పండి. సియోన్లో ఏముంది? దేవుని కృప ఉంది. కృప ఉంది కనుక ఆ కృప బట్టి నేను నిన్ను ధ్యానించదను. కృప ఉంది. సియోన్ అంటే దేవుని మందిరమే, సియోన్ అంటే దేవుని పర్వతమే, సియోన్ అంటే పరలోక రాజ్యమే. సియోన్లో మనం ఉండాలి. ఇప్పుడు ఈ మందిరంలో మనం ఉన్నాం, సియోను మందిరం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఏముందంటే కృప ఉందంట. కృప, ఆ కృప ఏంటో చూద్దాం. ఎవరు పొందుకున్నారు బైబిల్లో? మొట్టమొదటిగా ఈ కృప ఎవరు పొందుకున్నారు చెప్పండి? కొత్త నిబంధనలు పట్టు పొందుకున్నారు. పాత నిబంధనలో నోవాహు పొందుకున్నాడు ఈ కృప. కొత్త నిబంధనలో మరియ తల్లి అయినా మరియమ్మ, యేసయ్య తల్లి మరియమ్మ. అందుకని కృప పొందుకున్నారు. కృప కనుక ఆదికాండం 6:8 చూస్తే, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు, ఆయన కృప పొందాడు. అదే లూకా సువార్త 1:8 ఏముంది? లూకా సువార్త 1:8 ఏముంది చూడు. అది కూడా దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభు నీకే తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడుకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఏం పొందుకుంది? దేవుని వలన మరియమ్మ కృప పొందుకుంది. దేవుని వలన నోవాహు కృప పొందుకున్నాడు. పాత నిబంధనలో మొట్టమొదటిగా పొందుకున్న కృప ఆయన, కొత్త నిబంధనలో మొట్టమొదటిగా పొందుకున్న కృప మరియమ్మ. ఈ కృప మనం పొందుకోవాలి. సోదరు చెప్పండి. అందుకే పాట అందరు పాడుతున్నారు ఇప్పుడు. ఈ పాట అర్హతలే ప్రేమించావు, నీ కృపయే యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు,
ఇది కేవలం నీ కృపయే 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 నేనేమయ్యున్నాను నీ కృపయే 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 నే బ్రతికి ఉన్నానంటే కృపయే కృపయే పాడుంటారు వచ్చుగా నిద్రపోతున్నారు ఏంటిగా పాడుతున్నారు నేనేమయ్యున్నాను నీ కృపయే 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 నే బ్రతికి ఉన్నానంటే కృపయే అర్హత లేకున్నా ప్రేమించావు ఇది కేవలం నీ కృపయే యోగ్యత లేకున్నా హెచ్చించావు ఇది కేవలం నీ కృపయే లోకము నన్ను ఆకర్షింపగా అల్లరి తనము నా చుట్టూ చేరగా ఓటమి నా బ్రతుకును హేళన చేయగా నీ కృపతో నన్ను బలపరచితివే లోకము నన్ను ఆకర్షింపగా అల్లరి తనము నా చుట్టూ చేరగా ఓటమి నా బ్రతుకును హేళన చేయగా నీ కృపతో నన్ను సియోన్లో ఏముంది మొట్టమొదట చెప్పాలి సియోన్లో మొట్టమొదటి ఏముంది సియోన్లో ఏముంది చెప్పలేరా అమ్మ మహారాజు పట్టణం ఏముంది సియోన్లో మహారాజు పట్టణం ఉంది ఆయన సింహాసనం సియోన్లో ఏముంది దేవుని సింహాసనం ఉంది రెండవది సియోన్లో ఏముంది సంతోషము ఆనందం సంతోషం మూడవది సియోన్లో ఏముంది కృప గొప్ప ఉంటుంది నాలుగవది సియోన్లో ఏముందో చూద్దాం అదే 48వ కీర్తన చూడండి 13 దాని బురుజులను ఆ. లెక్కించుడి ఆ. దాని ప్రాకారములను ఆ. నిదానించి చూడుడి ఆ. దాని నగరులలో ఆ. సంచరించి ఆ. వాటిని చూడుడి ఆ. ఈ దేవుడు సదాకాలము మనకు సదాకాలం మనకు దేవుడై దేవుడై ఉన్నాడు మరణము వరకు ఆయన మనలను నడిపించును ఎవరి ఈ దేవుడు ఎవరు చెప్పండి సదాకాలం సదాకాలం మనకు దేవుడై తోడై ఉన్న దేవుడు ఈయన సదాకాలం మనకు ఏమైనాడు చెప్పండి సదాకాలం మనకు దేవుడు తోడై ఉన్నాడు మన దేవుడై ఉన్నాడు మరణం వరకు ఆయన మనను నడిపిస్తాడు మరణం వరకు నడిపించే దేవుడు ఈయన సియోన్లో మనకు ఏముందంటే మరణం వరకు మనం నడిపించే దేవుడు ఆయన సియోన్లో ఏముందంటే బురుజులున్నవి బురుజులంటే చుట్టూ ప్రకారం ఉంది యెరూషలేము చుట్టూ ఏమని చెప్పండి కొండలు ఉన్నట్టుగా మన చుట్టూ ప్రకారం ఉంది ఏబు కుటుంబానికి ఏముంది కంచె ఎక్కడుంది ఇంటికి ఉంది పొలానికి ఉంది
గొర్రెలు కొన్నవి, మేకలు కొన్నవి, బిడ్డలు కొన్నవి అంట. చదవండి ఆ మాట. ఏ గ్రంథము? మొట్టమొదటి అధ్యాయం 9 చూడండి. మనకు చూడండి ఆ మాట. సాతాను చెబుతుంది దేవుడి దగ్గరికి వెళ్ళి, ఏ ఊరకెళ్ళి అప్పుడు ఏబు 1:9 అని అడుగుతా అపవాది యోబు ఊరకయ్య దేవుని యందు భయభక్తులు కలవాడాయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా, నీవు అతనికి చేసిన పనిని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు ఏమేమి కంచారు చెప్పమని కదా, ఏం లేదు. చూడండి అంటున్నా, అతనికి కలిగిన సమస్త కలిగిన అంటి కంచేసంట. ఎవరు? దేవుడు కంచి ఉందంట. ఎవరికి? ఏబయ్య కుటుంబానికి. ఆ కంచి ఉంటే సాతానికి రాలేదుగా. అందుకని ఏముందంటే, ఆ కంచి నువ్వు తీస్తే వస్తాను, నేను పాడు చేస్తాను, దేవుడు అనిపిస్తాను. అలాగే ఇప్పుడు మన కుటుంబాలకి దేవుని కంచి ఉండాలి, మన బిడ్డలకు దేవుని కంచి ఉండాలి, మన వ్యాపారాలకి దేవుని కంచి ఉండాలి, మన ఉద్యోగాలకు దేవుని కంచి ఉండాలి. ఏమండి, మన పోషణకు, మన ఆస్తులకి దేవుని కంచి ఉండాలి. అదే సీఎంలో ఏముందంటే, దాని రుజువులను లెక్కించుడి, దాని ప్రకారాలను విధానించుడి, దాని నగరంలో సంచరించి వాటిని చూడండి. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనలను నడిపించును. కనుక మనకేం కావాలంటే, ఇప్పుడు సీఎంలో ఏముందంటే చుట్టూ కంచి ఉంది. ఆ కంచి మనకు ఉండాలి. కొంత చెప్పండి, ఏ వైపు ఉన్న కంచి మనకు ఉండాలి. ఆ కంచి లేకపోతేనే సాతాను మనల్ని శోధిస్తుంది. సాతాను శోధిస్తుంది అంటున్నారంటే కంచి అంటారు. కంచి ఉంటే శోధిస్తుంది కదా, కంచి లేకపోతే శోధించింది సాతాను. దేవుడు శోధించడు ఎవరిని కీడి విషయం ఎవరిని శోధించినట్టు దేవుడు శోధిస్తే ఒకవేళ భక్తి పరంగా నిన్ను మేలు చేయడానికి శోధిస్తారు, కానీ కీడి విషయంగా దేవుడు శోధించడు. శోధించి దేవుడు అంటే మనల్ని సాతాను మనం శోధిస్తుందంటే దేవుని కంచె మన ఇంటికి లేదని, మన బిడ్డలకు లేదని, మన యావదాస్తికి లేదని మనం కావాలి. అందుకని దేవుని మనకి, మన ఇంటికి కానీ, మన కుటుంబానికి, మన చుట్టూ ఏమిటంటే ఇప్పుడు మనకి యేసయ్య కంచి ఉండాలి. స్వతంత్రం చెప్పండి, యేసయ్య కంచి ఉండాలి. ఆ యేసయ్య కంచి ఉంటే ఏ సాతాను శక్తి కూడా నీ దగ్గరికి. ఆ యేసయ్య కంచి ఏంటంటే ఇప్పుడు యేసు రక్తమే. స్వతంత్రం చెప్పండి, యేసు రక్తం. నువ్వు మీ ఇంట్లో మరి ప్రతి రాత్రి రేయి మధ్యాహ్నం యేసు రక్తం నువ్వు కంచేసుకో. చుట్టాపల సాయంకాలం ఇంటి చుట్టాపలు చల్లుకో. యేసు రక్తం నీ ఇంటికి సాతాను వచ్చింది ఇంకా రాదు కదా. సాతాను రాదు. ఎందుకు రాదంటే నీ ఇంట్లో చుట్టూ యేసు రక్తం వేసేసాం. ప్రతి విశ్వాసం చెబుతున్నాను, మీరందరూ కూడా శ్రద్ధ తీసుకుని. ఎందుకంటే నీవు లేచి రేయి మొదటి జాము నాకు మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించుండగా నా సింధులు నీ హృదయాన్ని కుమ్మరించుము, నీ బిడ్డల ప్రాణాల కొరకు నా తట్టు చేతులెత్తమన్నాడు. వీధుల్లో పసిపెట్టి లేకుండా, రాజమైన అవస్థ లేకుండా మరణం గిట్లెడుతుందని చెప్పాడు. ఇది తెలుసుకున్న స్త్రీలు ఏం చేయాలంటే, సందకాడ పొద్దు ఊపుతుంది, ఆరవుతుంది అనగానే ఏం చేయాలి? ఏ సతం చదువుకోవాలి చుట్టా. ఏ సతం చదువుకుని ప్రార్థన చేసుకుంటే, ఏ స్త్రీ అయితే మొదటి ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబానికి కంచి ఉండునుగా, ఆ బిడ్డలకు కంచి ఉండునుగా. ఆ పని చేయరు, ఎన్ని పనులు చేస్తారు కానీ రేయి మొదటి జామున 6 అవ్వంగానే నేను వేసేస్తాను. నా ఇంటి చుట్టూ చదువుకున్న వాళ్ళు ఎంతమంది చేయొద్దండి? ముగ్గురు చేతులు ఎత్తారు. ఇది అతి వాళ్ళు ఎత్తారు. ఎందుకని ఎత్తలేదు? జల్లు కావాలి. జల్లుకుంటే సత్తం మనకి చుట్టూ కంచి ఉంటుంది. యేసయ్య రక్తంలో ఏముంది? శక్తి ఉంది. ఈ రాత్రి పడుకుంటాం కదా ఆ పాట. యేసయ్య రక్తంలో ఏముంది? స్వస్థ ఉంది, శక్తి ఉంది, బలం ఉంది. సాతాను పారిపోయింది. నీ ఇంటి చుట్టాపులు ఏముండాలి? యేసు రక్తం ఉండాలి. యేసు రక్తం ఉండాలి. చెబుతున్న అమ్మలారు, యేసు ప్రభువు ఈ రక్తం ఎవరు? స్త్రీలు చదువుకోవాలి, పురుషులు కాదు లెక్క. పురుషులకి ఏం ఆశ లేదు. నన్ను అడిగితే ఒక మాట చెప్పాలంటే స్త్రీకే ప్రాధాన్యత. నీ ఇల్లు కట్టుకోవాలన్నా, నీ బిడ్డలను కాపాడుకోవాలన్నా,
నీ ప్రార్థన చాలా అవసరం దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని కాపాడును గాక. నువ్వు అర్థం చేసుకోవట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా నీ ఇంటికి కంచేసుకో. ఏంట్లు లేరు, ఏంట్లు అనుకున్నప్పుడే వచ్చేసింది దెయ్యం ఇంట్లోకి. అది వచ్చి శోధించింది. నువ్వు ఈ భయముతో రే మంచం ఇప్పుడు సీరియల్ అనేది 9 సీరియల్ వస్తుంది అనుకో, అప్పుడు ఏం చూడు కరెక్ట్గా అటైన పనులు చేసుకుని సీరియల్ చూస్తున్నాను, టీవీ కూడా కూర్చోడం లేదా, మాట్లాడతలేవు. పూర్వకాలం ఇప్పుడు కాదులే, ఇప్పుడు కూర్చోడం లేదు. ఇప్పుడైనా ఏదన్నా వాళ్ళకి ఇష్టమైందంటే కూర్చుంటా. కనుక వాటి మీద ఉన్న ఆసక్తి, నీవు దేవుని మీద భయం కలిగి ఉండి నువ్వు రే మధ్యాహ్నం ఏం చేయాలి చెప్పండి? యేసు రక్తం నీళ్ళు వేసుకుని ఏం చేయాలి? నీళ్ళు వేసుకుని నీ చుట్టాలు దలుకుని ప్రార్థన చేసుకో. రే మధ్యాహ్నం ప్రార్థన చేసుకో నీ భర్త కొరకు, నీ బిడ్డల కొరకు. అందుకన్నా యెరూషలేము కుమార్తెల నా కొరకు ఏడవద్దు, మీ కొరకు, మీ బిడ్డల కొరకు ఏడమని కుమార్తెలకు చెప్పాడు. కుమారులు చెప్పలా, స్తోత్రం చెప్పండి. ఆ పని ఏ స్త్రీ చేద్దో ఆ స్త్రీ కుటుంబం వదులుతుంది. ఆ కుటుంబాన్ని సాతానుడు రావడానికి అవకాశము ఉండదని ప్రభు పేట మనం చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక 5వ మాట చెప్పి ముగిస్తాను చూడండి. 5వ మాటలు ఏముందంటే సీయోనులో 132వ కీర్తన మళ్ళీ 13 వచ్చింది చూడమ్మా. 13 నుంచి చదువు 15 వరకు చదువు. యెహోవా సియోను ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము. అబ్బా, నేను కోరిన స్థానం. ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును. ఇక్కడ నేను నివసించదను. దాని ఆహారమును నేను నిండారులుగా దీవించదను. దానిలోని బీదలను ఆమేన్ చెప్పండి. సీయోనులోనే దేవుడు కోరుకున్నాడు, సీయోనులోనే ఆయన ఉంటాడు. అది ఆయన విశ్రమ స్థానం. అది అక్కడే ఉంటాడు ఆయన. అక్కడుండి ఆ సీయోను ఏంటంటే ఆహారముతో నిండారుగా దీవిస్తాడంట. అక్కడ బీదలకు ఆహారము తృప్తిపరుచుతాడు. తృప్తిపరిచే దేవుడు ఆయన. నీ ఇంట్లో నిండారులుగా ఆహారం ఉండును గాక. ఏమన్నా నీ ఇంట్లో చెప్పాలి. ఎన్ని చెప్పిన సీయోను ఎందుకు కోరుకున్నాడు దేవుడు చెప్పాలి. సీయోను ఎందుకు కోరుకున్నాడు? ఒకటి ఆయన సీయోనులో ఏముంది? ఆయన సింహాసనము. రెండోది సీయోనులో ఏముంది? సంతోషం. మూడోది ఏముంది? కృప. నాలుగవది చుట్టూ కంచె ఉంది. నీ ఇంటికి, నీ బిడ్డలకి నీకు కంచె ఉంది. 5వది నీ ఇంట్లో నిండారులుగా అది. స్తోత్రం చెప్పండి. శరీరమైన ఆహారం ఉండాలి, 2 వాక్య సంబంధమైన ఆహారం. ఈ ఎవరింట్లో ఉంటుందో వాళ్ళు సీయోనుకి ఎత్తబడతారు. స్తోత్రం చెప్పండి. వాళ్ళు సీయోనుని ఎత్తబడతారు. అదే ఆ రాజ్యానికి వెళ్తారు. సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేనే లేని, సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేనే లేని, ఆదిత్య నగరు ఆత్మలో విరాజిల్లుదవా నా యేసయ్యా. ఆదిత్య నగరు ఆత్మలో
సింహాసనం ఉంది, సియోనులో ఆనందం ఉంది, సియోనులో కృప ఉంది, సియోనులో మన ఇంటి కంచె ఉంది, సియోనులో మనకు సమృద్ధి ఆహారము. ఈ ఆశ్రదం మనకు కావాలి. అందుకే సియోను ఒకప్పుడు ఎటువంటి గుడ్డోళ్ళు ఉంటారు, గుడ్డోళ్ళు ఉంటారు. ఎండిపోయిన స్థలం, ఎండిపోయిన స్థలం దేవుడు చిగురింపజేశాడు, బాగు చేశాడు, మనందరం బతికించాడు. సొంత చెప్పండి. మనందరం ఎండిపోయిన వాళ్ళం, గుడ్డోళ్ళం, దేవుని చూడలేని వాళ్ళమే, దేవుని నడని వాళ్ళమే, ఎండిపోయిన వాళ్ళమే కదా. అలాంటి మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు, ప్రేమించి ఏర్పరచుకుని మన సియోను ఇచ్చాడు. స్వతం చెప్పండి. సియోను కుమార్తెలము. హల్లెలూయా. మన సియోను కుమార్తెలుగా యెరూషలేము కుమార్తెలము కాకుండాగాక. యెరూషలేము కుమార్తెలు అంటే నామకార్థ, సియోను కుమార్తెలు అంటే చెప్పండి పరలోక రాజ్యంలో నివసించేవారు. కనుక ఆ సియోను కుమార్తెలాగా మనం ఉండటానికే దేవుడు కోరుకున్నాడు. నిన్ను కోరుకున్నాడు, నన్ను కోరుకున్నాడు, మనందరినీ కోరుకున్నాడు యేసయ్య. కనుక కోరుకున్న పట్టణంలో మనం ఉండటానికి ప్రభువా అర్హత లేని నా జీవితానికి కృపించావు. కనుక నేను నీ సింహాసనం దగ్గర కూర్చోవాలి, నా ఇంట్లో ఎప్పుడు సంతోషం, నీ కృపనే కలిగి ఉండాలి, నా ఇంటికి, నా బిడ్డలకు, నా యావదాస్తికి నీ కలిసి ఉండాలి, నా కుటుంబంలో సమృద్ధి ఉండాలి అయ్యా, భేదనం నాలో లేకుండా చేయి అని యథార్థంగా మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ప్రార్థన చేయాలి. ముగ్గురు ప్రార్థన చెబుతాను. ఇప్పుడు వాక్యం కొరకు ఒకరు ప్రార్థన చేయండి. ఎన్నవాళ్ళు వాక్యానుసార ప్రార్థన చేయండి. తర్వాత 2 అంశాలు చెబుతా, అంశాల మీద తర్వాత ప్రార్థన చేస్తారు. టైం ఫ్రెండ్ అయ్యింది.